అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవ్ గరిమెల్ల. నేను NISM సర్టిఫికేట్ హోల్డర్ని. ఎందుకంటే చాలామంది ఫైనాన్షియల్ అవేర్నెస్ కానీ ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ కానీ తెలియదు. సో ఆ వీడియోస్ ఈ మాధ్యమం ద్వారా మీకు అందరికీ గోల్స్, చాలామంది గోల్స్ అందరికీ ఉంటాయి లైఫ్లో. ప్రతి ఫ్యామిలీకి గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ని సరైన పద్ధతిలో చేసుకుంటే మనకి లైఫ్ చాలా సులువుగా ఉంటుంది. నేను చాలా రీసెర్చ్ చేసి చాలా ప్రాక్టికల్గా నేను అన్నీ చూసిన తర్వాతే మీకు ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. మనలో చాలామందికి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే గోల్స్ ఉన్నాయో అవి చేయలేకపోతున్నారు. అది సో ఇండియాలో 90% పీపుల్కి గోల్స్ అవేర్నెస్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ఈ రెండు సరిగ్గా సమపాలలో ఎలా చేయాలో తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే గోల్స్ అచీవ్ చేయలేకపోతున్నారు. సో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. మా దగ్గర సక్సెస్ ఫార్ములా ఉంది, అది టెస్టెడ్ ఫార్ములా ఉందన్నమాట. సో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటే మీరు గోల్స్ అచీవ్ చేయగలరు. ముందుగా గోల్స్ అనేది ఎలా ఉంటాయో చెప్తాను. ఫస్ట్ ప్రతి ఫ్యామిలీకి గోల్స్ ఉంటాయి. కొన్ని గోల్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇందులో ఫస్ట్ది షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. ఇందులో షార్ట్ టర్మ్ గోల్స్లో ఏముంటాయంటే ప్రతి సంవత్సరం పిల్లలకి ఫీజు కానీ, కాలేజ్ ఫీజు లేకపోతే సమ్ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ కొనాలి. సో అది కమిట్మెంట్, అది కంపల్సరీగా చేయాలి. తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియం, ఎందుకంటే ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉండాలి. తర్వాత లోన్స్ కానీ, ఏదైనా చిట్లు కానీ, ఈఎంఐస్ కానీ ఉంటే అది కూడా కట్టాలి. ఎవ్రీ మంత్ కట్టాలి. ఈఎంఐ అంటే లోన్ తీసుకున్న తర్వాత అదొకటి. లోన్స్ తర్వాత ట్రావెలింగ్, ఎప్పుడైనా మీరు ఏదైనా తిరుపతి వెళ్ళాలన్నా, ఏదైనా పిలిగ్రిమేజ్ సెంటర్కి వెళ్ళాలన్నా దానికి మళ్ళీ మీకు మనీ అవసరం. తర్వాత ఈఎంఐ, వెహికల్ లోన్ కానీ, వెహికల్ తీసుకుంటే ఈఎంఐ కట్టుకోవడం కానీ. తర్వాత ఎంటర్టైన్మెంట్, ఏదైనా మూవీ, సినిమా, ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చాయి, ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 2000 ఖర్చు ఉంటుంది. సో ఇవన్నీ మీరు చూసుకోవాలి. తర్వాత మెడిక్లెయిమ్ పాలసీస్, సో మెడికల్ ఇన్సూరెన్స్. తర్వాత మనం గ్రూమ్ చేసుకోవడానికి, మన బాడీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడానికి, బాడీ షేమింగ్ చేసుకోవడానికి ఇవన్నిటికీ కావాలి. సో ఇవన్నీ మనకి అవసరం. ఇప్పుడు మీరు వద్దన్నా కాదన్నా ఇవన్నీ కంపల్సరీ. ఇవి లేకపోతే తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్ మనకు కావాల్సింది మెయిన్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కంపల్సరీగా. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ మీరు లాంగ్ టర్మ్ అది తీసుకోవాలి. ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. తర్వాత ఇంకోటి పిల్లవాడిది హయ్యర్ స్టడీస్, మరి అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మ్యారేజ్కి ఖర్చు, తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇవన్నిటికీ కావాలి. తర్వాత ఇన్ఫ్లేషన్ బేట్ చేయాలి. ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి, కూరగాయల దగ్గర నుంచి అన్నీ చాలా పెరుగుతున్నాయి. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ రిటైర్మెంట్ ప్లానింగ్. ఆఫ్టర్ 60 years తర్వాత మీకు ఇన్కమ్ సోర్సెస్ ఉండవు. మరి సోర్సెస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కావాలి అంటే మనం ప్లానింగ్ చేసుకోవాలి. సో ప్లానింగ్ చేసుకోకపోతే చాలా ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను మీకు. ఇవన్నీ తెలియాలి.
అందరికీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, ఏ ఫ్యామిలీకైనా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాడికైనా ఇంపార్టెంటే, పిల్లవాడు చదువుకున్న వాడికి ఇంపార్టెంటే, అందరికీ ఇంపార్టెంటే. సో అందుకే మనం ఏంటంటే ఇవన్నీ చేయాలంటే మీకు అన్నిటికీ మూలం ఏంటంటే డబ్బే కావాలి. ఇక్కడ ఏ దానికైనా డబ్బు లేదు అని చెప్పండి మీరు, నేను చెప్పిన లిస్ట్లో అన్నిటికీ డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేయాలి మీరు? మరి మీరు అటు ఆలోచించారు ఎప్పుడైనా? సో మీరు ఏం చేయాలంటే, నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ప్రకారంగా మీరు వెళ్తే మీకు కొన్ని గోల్స్ ఫుల్ఫిల్ చేయగలరు. సో అన్నీ నేను చెప్పలేను, కానీ కొన్ని మీరు ఫుల్ఫిల్ చేయగలరు అని అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఏంటంటే చాలామందికి తెలియదు అన్నమాట. అంటే నేను చెప్పిన వాటిలో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ప్రొటెక్షన్. అంటే ఏంటి? ఫ్యామిలీ ఫస్ట్ ఇన్సూరెన్స్ కవర్ చేసుకోవాలి. బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సఫిషియెంట్గా ఇన్సూరెన్స్ ఉండాలి. ఎప్పుడైతే బ్రెడ్ విన్నర్ ఇన్కమ్ చేయకపోతే ఫ్యామిలీ చాలా ఇబ్బందిలో ఉంటుంది. సో అందుకే అనమాట చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. ఫ్యామిలీకి అంతా ఇన్సూరెన్స్ కావాలి. పిల్లవాడికైనా వైఫ్కైనా ఎవరికైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో అది తర్వాత హైయర్ స్టడీస్ ఇప్పుడు ఆఫ్టర్ 20 years 21 yearsకో హైయర్ స్టడీస్కి వెళ్తే దానికి చాలా డబ్బు అవసరం. సో ఇవన్నీ కావాలి అంటే ఏం చేయాలి? ప్లానింగ్ అనేది ఉండాలి. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, ఏదైనా హౌస్ పర్చేజ్ చేయాలన్నా సో మనీ అవసరం. సో ఇక్కడి నుంచి సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఇవన్నీ మీకు కావాలి కదా. తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్. సో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సో ఇవన్నీ చేయాలంటే మీకు ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. సో మా దగ్గర ఒక చిన్న అంటే ఎవరైనా చేసేది రెండు స్ట్రాటజీస్ ఉన్నాయి. అదేంటంటే అప్రోచెస్ ఉన్నాయి. అదేంటంటే స్ట్రాటజిక్ అప్రోచ్, తర్వాత టాక్టికల్ అప్రోచ్. స్ట్రాటజిక్ ఏంటంటే ఒకటి లాంగ్ టర్మ్, ఒక 10 years 15 years ఒక గోల్ గురించి పెట్టుకోవాలి. తర్వాతది టాక్టికల్ అప్రోచ్. అంటే ఇది సాధారణంగా అందరూ పాటిస్తారు, కానీ అంటే అది ఏంటంటే ప్రొఫెషనల్ వేలో చేయరు. అంటే అది ఏంటంటే వాళ్ళకి అవగాహన లేక చేయరు సరిగా. సో ఇవన్నీ చేస్తే అంటే టాక్టికల్ అప్రోచ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఏంటంటే ఎక్కడైనా ఆపర్చునిటీస్ చూస్తాం. సో ఆపర్చునిటీస్ బట్టి మనం టాక్టికల్గా మూవ్ అవుతాం అనమాట. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉందనుకోండి. సపోజ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. అంటే ఎలాగంటే మార్కెట్ ఇప్పుడు సపోజ్ అంత బాగలేదు, వరల్డ్ మార్కెట్ అంతా పడిపోయింది, చాలా రెసిషన్ నడుస్తుంది. రెసిషన్ అప్పుడు ఏం చేస్తారంటే చాలామంది గోల్డ్ కొంటారు. ఆ టైంలో గోల్డ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి. సో అంటే ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. సో ఒకవేళ మనకి ఏంటంటే సపోజ్ వేరే డిమాండ్ ఉంది. సో ఏదైనా అంటే స్టాక్ మార్కెట్లో డిమాండ్ అంటే పెరుగుతున్నది. సో అక్కడే ఇన్వెస్ట్ చేస్తాం. స్టాక్ మార్కెట్ పడిపోతున్నది, అది తీసేసి గోల్డ్లో పెడతాం. సో అలా అనమాట. సో మనం ఏంటంటే ప్రాక్టికల్గా మూవ్ అవుతూ ఉండాలి. సో దానికి కొంచెం స్టడీస్, కొంచెం మనీ అవసరం ఉంటుంది. సో అంటే మనం ఏంటంటే ఇవన్నీ అవగాహన పెంచుకోవాలి కొంచెం. ఎందుకంటే మనలో చాలామందికి ఇవన్నీ తెలియదు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలో తెలియదు. సో అంటే ఈ గోల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గమే నేను చెప్తాను. సో ఆ మార్గం గురించి మీకు కావాలి అంటే ఇవన్నీ సక్సెస్ మా దగ్గర ఉన్నాయి. కొన్ని సక్సెస్ అప్రోచెస్ ఉన్నాయి. సో ఆ అప్రోచెస్ కావాలి అంటే కింద లింక్ ఉంది. ఆ లింక్ని ప్రెస్ చేసి మీ పేరు, మీ కాంటాక్ట్ నెంబరు, మీ సిటీ, ఈ 3 మెన్షన్ చేస్తే
నేను మీకు కనెక్ట్ అయ్యి ఎలా చేయాలో చెప్తాను. సో మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా దగ్గర ఉన్నాయి. సో ఇదే అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద అందరికీ ఫ్రీగా నేర్పిస్తున్నాను. సో మీకు కావాలి అంటే ఈ లింక్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి, మీకు అన్నీ ఏర్పాటు చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.